నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు డైరెక్టర్లు. తీర్మాన పత్రాన్ని జిల్లా డీసీఓ కిరణ్ కుమార్కి అందజేశారు. 19 మంది డైరెక్టర్లు తీర్మానానికి సానుకూలంగా ఉన్నారని చెప్పారు మునుగోడు పీఎస్సీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి. చైర్మన్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతిపై గతంలో పిల్ కూడా వేశామన్నారు. డైరెక్టర్లను పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలతో చైర్మన్ అవమానించారన్నారు. త్వరలోనే అందరి నిర్ణయంతో కొత్త చైర్మన్ను ఎన్నుకుంటామన్నారు కుంభం శ్రీనివాసరెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. శేఖర్, డీసీసీబీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం నోటీస్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? అనిల్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి డీసీసీబీ చైర్మన్ పదవిపై దృష్టి సాధించినట్లు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. దానిలో భాగంగానే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతో పాటు కొంతమంది బీఆర్ఎస్ లో గెలుపొందిన వాళ్ళు కూడా డీసీసీబీ డైరెక్టర్లు అందరూ కూడా 19 మంది మొత్తం ఉంటే దాంట్లో 15 మంది డైరెక్టర్లు ఇప్పుడు డీసీఓకి వినతి పత్రం అందించారు. డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మీద అవిశ్వాస తీర్మానానికి వీళ్ళంతా కూడా అక్కడ వినతి పత్రాన్ని అందించారు. ఇప్పటికే డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డికి సంబంధించి ఈ కేసు అనేక ఆరోపణలు వెలువడుతున్నాయి. అక్రమాలు చేశారు, అదేవిధంగా ఉద్యోగుల బదిలీలలో చేతివాటం ప్రదర్శించాడు, ఏకపక్ష నిర్ణయాలతోటి అందరినీ ఇబ్బంది పెట్టాడు అనేది ప్రధానంగా కూడా వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పటికే వాళ్ళంతా కూడా చైర్మన్ కి సంబంధించి ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ ఇప్పుడు డీసీసీబీకి సంబంధించి చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టాలంటూ డీసీఓని కలిసిరు. వాళ్ళంతా కూడా ఇందులో చైర్మన్ రేసులో కుంభం శ్రీనివాసరెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అత్యంత దగ్గర వ్యక్తి, ప్రధాన అనుచరుడు కుంభం శ్రీనివాసరెడ్డి. ఈయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు, చాలా క్రియాశీలక పాత్ర పార్టీలో పోషిస్తాడు. సో ఆయననే చైర్మన్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దానిలో భాగంగానే డైరెక్టర్లు 19 మందికి 15 మంది తనతో పాటు ఇప్పుడు నడిచారు. ఇంకా మరికొంతమంది కూడా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ మద్దతు కూడా నాకే ఉంది అని కూడా ఇప్పటికే చైర్మన్ రేస్ లో ఉన్న కుంభం శ్రీనివాసరెడ్డి కూడా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా కూడా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై ఉన్న ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని వెంటనే తనని ఆ పదవి నుంచి తొలగించాలి, అవిశ్వాసం పెట్టాలి అని చెప్పేసి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానిలో భాగంగా వైస్ చైర్మన్ ఏమో ఇతర దేశాల్లో ఉన్నాడు, తను కూడా వీళ్ళకి మద్దతుగానే ఉంటాడు అని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పుకొచ్చిన పరిస్థితి, కుంభం శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. అని ఓవరాల్ గా మాత్రం డీసీసీబీ చైర్మన్ పదవి మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసిందని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దానిలో భాగంగానే కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇప్పటికే ఆ పదవి కోసం కుంభం శ్రీనివాసరెడ్డిని చైర్మన్ గా రిఫర్ చేసినట్లు కూడా అర్థమవుతుంది. అని 19 మంది డైరెక్టర్లు ఒకరిద్దరు మినహా పూర్తి డైరెక్టర్లు అందరూ కూడా మాతో పాటే ఉండడం జరిగింది. నాతో పాటు మా తోటి 15 మంది డైరెక్టర్లు వచ్చి ఈరోజు డీసీఓ గారికి వారిపై అవిశ్వాసం తీర్మానం పెట్టడం జరిగింది. వారు తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు కానివ్వండి, అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డటువంటి కార్యక్రమాలు దీంట్లో ఉన్నాయి. గతంలో వారిపైన డీసీఓలు గతంలో టెస్కాబ్లో జరిగిన అవినీతిపై కూడా నేను పిల్లి వేసి పోరాటం చేయడం జరుగుతూ ఉంది. అయినా ఈరోజు నా తోటి సహచర డైరెక్టర్లు అందరూ సహకరించడంతో ఈరోజు 15 మందితోటి వారిపై అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఈరోజు గొంగిడి మహేందర్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే అవినీతికి పాల్పడుతున్నారో, ఏదైతే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారో, మినిమం డైరెక్టర్ల మనోభావాలు కూడా గౌరవించకుండా ట్రాన్స్ఫర్లు కానివ్వండి, ప్రమోషన్లు కానివ్వండి, ఏదైనా కొత్త బ్రాంచులు కానివ్వండి, ఏ రకమైన నిర్ణయమైనా కూడా మీరేమైనా నాకు ఇచ్చారా, నాకు కేసీఆర్ గారు ఇచ్చారు, కేటీఆర్ గారు నాకు ఈ పదవి ఇచ్చారు కాబట్టి మీరందరూ కూడా నాకు తృణప్రాయంతో సమానం అని చెప్పేసి అనేక మార్లు వారు మమ్మల్ని అందరూ కూడా అవమానించడం జరిగింది. అయినా కూడా మా ప్రభుత్వం వచ్చినా కూడా 6 నెలల నుంచి వారిని ఏమి అనకుండా మేము సహించుకుంటూనే పోతున్నాం. అయినప్పటికీ కూడా వారి వైఖరిలో మార్పు రాలేదు కాబట్టి ఈరోజు డైరెక్టర్లు అందరం కలిపి కూడా వారి మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది.